ప్యూర్ సిఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్లో ఇలాంటి మోడల్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ లింక్ క్లిక్ చేయగానే బాక్స్ ఓపెన్ అయింది. మళ్ళీ బయట ఎక్కడైనా క్లిక్ చేస్తే బాక్స్ క్లోజ్ అవుతుంది. దీని ఫుల్ వీడియో మీకు కావాలనుకుంటే నేను లింక్లో పెడతాను, చూడండి. క్లోజ్ అండ్ ఓపెన్ అని 2 క్లాసులు క్రియేట్ చేసుకున్నాను. క్లోజ్ అంటే నన్ను ఉండాలి, ఓపెన్ అంటే ఫ్లెక్స్ బాక్స్ అయి ఉండాలి. డిఫాల్ట్గా ఈ మోడల్ని క్లోజ్లో పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఆ బాక్స్ కనపడదు డిఫాల్ట్గా. ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో, క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలి అనేది ముందుగానే రాసి పెట్టుకున్నాను. అంటే నేను ఎప్పుడైతే లాగిన్ బటన్ని క్లిక్ చేస్తానో దానికోసం ఒక ఈవెంట్ హ్యాండ్లర్ రాసుకున్నాను అనమాట. లాగిన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. అప్పుడు ఏం లేదండి, ఆ పర్టికులర్ మోడల్ బాక్స్ ఉంది కదా, దాని క్లాస్ నేమ్ కాస్త ఓపెన్ అని పెడుతున్నాను. మళ్ళీ క్లిక్ చేస్తే అంటే ఒకవేళ ఓపెన్ ఉంటే క్లోజ్ అయ్యేటట్టు, క్లోజ్ ఉంటే ఓపెన్ అయ్యేటట్టు పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ నేను క్లిక్ చేయగానే ఏమైంది అంటే నాకు మోడల్ వచ్చింది. బాగుంది, ఇక్కడ మోడల్ రావడం వరకు బాగుంది. బట్ అది ఎక్కడ వచ్చింది అంటే కింద వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ క్లిక్ చేస్తే పోతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా రాసుకున్నాను. మోడల్ మీద అంటే ఈ ఓపెన్ స్పేస్లో ఎక్కడ క్లిక్ చేసినా సరే పోవడానికి నేను ఇంకొక ఈవెంట్ హ్యాండ్లర్ రాసుకున్నాను. ఇదే కాకుండా నేను ఇంకొక చిన్న చిలిపి పని ఏం చేసినానంటే జస్టిఫై కంటెంట్ సెంటర్ అనుకుని పొజిషన్ ఫిక్స్ చేయడం వల్ల మీకు బాక్స్ ఓవరాల్గా టాప్ నుంచి ఆక్యుపై అవుతుంది. అలాగే బ్యాక్ డ్రాప్ ఫిల్టర్ అప్లై చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. మళ్ళీ బయట ఎక్కడ క్లిక్ చేసినా సరే అది క్లోజ్.